హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ కిచెన్. ఈరోజు నోరు నుంచి గుమగుమలాడే మటన్ దప్పడము, పాతకాలం నాటి దప్పడం. ఇది అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా టేస్టీగా, రిచ్గా, మంచి సువాసనలతో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ మటన్ దప్పడంని బ్యాచిలర్స్ కూడా ఎలా చేసుకోవాలో ఈజీగా నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను ముందుగా ఒక కేజీ మటన్ తీసుకున్నాను. సీనాతో తీసుకొని మటన్ చాలా బాగుంటుంది. కేజీ మటన్కి ఒక 2 చెంచాల శనగపిండి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి. నా కుక్కర్ తీసుకొని ఒక 4 చెంచాల ఆయిల్ పోసేసుకొని అన్ని రా మసాలాలు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని కలుపుకొని మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఉల్లిపాయల్ని నీట్గా కొంచెం సాల్ట్ వేసుకొని కలర్ మారేంత వరకు కలిపేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని కలిపి, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా దంపేసుకొని మనం ఏదైతే మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ మటన్ని మంచి టిప్ ఇది, కలర్ మారేంత వరకు నూనెలో ఫ్రై చేయండి. ప్లీజ్ అది ఫ్రై అయ్యేంత వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ని, మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్లో పెట్టండి. తర్వాత 2 చెంచాల కారం వేసేసుకొని 1 స్పూను ఉప్పు వేసి బాగా కలిపేసుకొని కొన్ని ఇవి అడుగంటకుండా కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్తోని ఉడికిచ్చేసి తర్వాత మనం ఏదైతే చింతపండు పెట్టుకున్నాం కదా, అది మీకు కావాల్సినంత, మీకు గ్రేవీ ఎంత అవసరం ఉంటే అంత పులుసు తీసేసుకొని ఆ పులుసు వేసుకొని 2 చెంచాల శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని నీళ్ళతో కలిపేసుకొని ఆ పిండి దీంట్లో కలిపేసుకొని కొత్తిమీర వేసుకోండి. పైనుండి 5-6 పచ్చిమిరపకాయలు, 1 స్పూను కొబ్బరి పొడి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకోండి. 6 విజిల్లు పెట్టుకోండి. మీరు చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. తెలంగాణ స్పైసీ మటన్ దప్పడం రెడీ అయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు ఒకసారి చూడండి, ఇది చేసి మళ్ళీ తినాలని అనిపించే టేస్ట్ ఇది మటన్ది. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి. బాయ్.